అసలు వినాయకుడి బొమ్మల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎందుకు తయారు చేస్తారు? ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణానికి మంచిదేనా? జనాలు ఎగబడి కొంటున్న ఈ విగ్రహాలకి డిమాండ్ ఏంటి? ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది తెలుపు లేదా పసుపు రంగు పౌడర్లా ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది. ఇప్పుడు మట్టితో చేసిన బొమ్మని తీసుకుంటే అవి ఎండి స్ట్రాంగ్గా తయారవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విషయంలో అలా జరగదు. ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ ఉంటుందో దానికి కొంత నీళ్లను కలిపి బొమ్మ కింద చేస్తే వితిన్ మినిట్స్లో గట్టిగా తయారవుతుంది. అంతేగాక ఇది స్ట్రాంగ్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, కింద పడినా అంత త్వరగా పగలదు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా దీనికి ఏమీ కాదు. ఇంటి రూఫ్స్కి, ఫ్రాక్చర్డ్ బోన్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది చాలా యూజ్ అవుతుంది. అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కాయిన్కి వన్ సైడ్ మాత్రమే. మరి ఇంకో వైపున ఉన్న రంగుని చూద్దాం. హిందూ భారతదేశం చేసుకొని పండగ లేదు, మనం ప్రతి పండగకి పెట్టని దేవుడి విగ్రహం కూడా ఉండదు. ఇవన్నీ మాటల్లో చేస్తే ఓకే, బట్ మన వాళ్ళకి తక్కువ కాస్ట్లోనే మొత్తం అయ్యేలా చూస్తారుగా. అప్పుడే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే బొమ్మలు బయటికి వస్తాయి. ఇవి పూజించేందుకైతే ఓకే, కానీ మనకి కాలంతో పాటుగా కొద్దిగా టాలెంట్ అయితే ఎక్కువ అవుతుందిగా. వాళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకొని విగ్రహాలని ఆర్డర్ చేస్తున్నారు. విచిత్రమైన ఆలోచనలతో విచిత్రమైన విగ్రహాలని తయారు చేస్తున్నారు. ఒకటి గుర్తించుకోండి, మనం విగ్రహాలని ఏ విధంగా చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, భక్తితో పూజిస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల పర్యావరణానికి చాలా హాని చేస్తున్నాం. నీటిలో ఉన్న జీవులు చనిపోతున్నాయి, నీళ్లు కలుషితం అవుతున్నాయి. దీనివల్ల జంతువులకే కాదు మనుషులకు కూడా చాలా హాని జరుగుతుంది. ఆ విగ్రహాలకు వేసిన కలర్స్ వల్ల జీవులు మరణిస్తున్నాయి. గాలిలో తిరిగే పక్షులు కలుషితమైన నీరు త్రాగి చనిపోతున్నాయి. ఇవి టీవీలలో, న్యూస్ పేపర్లో చూసి బాధపడే కన్నా ఒక్కసారి విగ్రహం కొనే ముందు ఆలోచించి చూడండి. విగ్రహం చిన్నదా పెద్దదా అని కాదు, భక్తి శ్రద్ధలతో మనం పూజించామా లేదా అన్నదే కావాలి. వీలైతే మట్టి విగ్రహాలను వాడదాం, పర్యావరణాన్ని మనం కాపాడుదాం. జై హింద్. ఇలాంటి వీడియోస్ మా నుండి మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి.